రైట్ కా దేశంలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా కాంగ్రెస్ పార్టీ రాజకీయం మాత్రం చాలా ప్రత్యేకమైంది. ఈ పార్టీలో ఉన్నంత ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం మరే పార్టీలో ఉండదనేది జగమెరిగిన సత్యం. ఈ బలహీనతల వల్లే ఆ పార్టీలో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడేస్తుంటారు. నాయకులకు, కార్యకర్తలకు ఎంత స్వేచ్ఛ ఉంటుందో అంతే స్థాయిలో విభేదాలు కూడా రచ్చకెక్కుతుంటాయి. దీంతో పార్టీ పరువు బజారున పడుతుంది. ఈ విభేదాలు చివరికి ప్రత్యర్థి పార్టీలకు రాజకీయ ఆయుధాలుగా మారి ఓటమి బారిన పడుతుంటారు. ఈ ఎపిసోడ్లు ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ కాంగ్రెస్లో విభేదాలు మరోసారి వీధికెక్కి రచ్చరచ్చ చేస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ అంటేనే కుంపట్ల రాజకీయం అనే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారని సోషల్ మీడియాలో మరోసారి సెటైర్లు పెరుగుతున్నాయి. రైట్ కా విషయానికి వస్తే తాజాగా హస్తం పార్టీలో భాగమైన ఐఎన్టీయూసీ సంఘాల నాయకుల మధ్య చెలరేగిన వివాదం ఒకరిపై ఒకరు దాడులు, ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకునే వరకు వెళ్లింది. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ఓ సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఐఎన్టీయూసీ సంజీవ్ రెడ్డి వర్గం, ఐఎన్టీయూసీఆర్ అంబటి కృష్ణమూర్తి వర్గాల మధ్య గొడవ మొదలైంది. అంబటి కృష్ణమూర్తి ప్రెస్ మీట్ ను సంజీవారెడ్డి అనుచరుడు చంద్రశేఖర్ అడ్డుకోవడంతో గొడవ మొదలైంది. దీంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సమాచారం అందుకున్న అబిడ్స్ పోలీసులు జోక్యం చేసుకుని సంజీవారెడ్డి వర్గీయులను అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ జిల్లా జనగామలోని కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గ పోరు భగ్గుమంది. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్ గౌడ్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. లబ్ధిదారుల చెక్కులను పంపిణీ చేస్తూ ఉండగా డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వర్గం అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. ఇక ఇదిలా ఉంటే వరంగల్ జిల్లా జనగామలోని కాంగ్రెస్ పార్టీలోనూ మరోసారి వర్గ పోరు భగ్గుమంది. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్ గౌడ్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేస్తూ ఉండగా డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వర్గం అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు.
మరోవైపు మంచిర్యాల జిల్లాలో చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల సమావేశంలో వార్డు కౌన్సిలర్ పోగుల సతీష్ పై కాంగ్రెస్ నేత టీపీసీసీ మెంబర్ పల్లె రఘునాథ్ రెడ్డి చేయి చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. ప్రజా సమస్యలను అడిగిన వారిపై చేయి చేసుకోవడం ఏంటని స్థానిక కాంగ్రెస్ నేతలు రఘునాథ్ రెడ్డిని ప్రశ్నిస్తూ మండిపడుతున్నారు. కాంగ్రెస్ నేతల మధ్య క్షేత్రస్థాయిలో ఇలా విభేదాలు చూస్తుంటే పార్టీలో ప్రజాస్వామ్యం ఎంత ప్రజ్వరిల్లుతోందో అర్థం చేసుకోవచ్చు. మా దగ్గరికి సీఎం గారికి ఇస్తే మేము ఇవ్వడానికి వచ్చినప్పుడు ఇక్కడ కావాలని డిస్టర్బ్ చేశారు. మళ్ళీ ఇస్తాము మేమంతా పేద ప్రజలు గత 10 సంవత్సరాల నుంచి ప్రజాక్షేమంలో ఉన్నాము. వాళ్ళు మమ్మల్ని నమ్మి మా దగ్గరికి సీఎం గారికి ఇస్తే మేము ఇవ్వడానికి వచ్చినప్పుడు ఇక్కడ కావాలని డిస్టర్బ్ చేశారు. మళ్ళీ ఇస్తాము పార్టీకి అయితే 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజాభిమానం సంపాదించుకోవటం మరచిపోయి వారిలో వారే కొట్టుకోవడం చూస్తుంటే పార్టీ నేతలు ఎంత సమన్వయంతో పనిచేస్తున్నారో తెలుస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పార్టీలో ఎంత స్వతంత్రం ఉంటే మాత్రం మరీ ఇలా వీధికెక్కి రచ్చ చేసుకోవడం ఎంత మాత్రం సమంజసం కాదంటున్నారు. పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు ఎంత సమన్వయంతో ముందుకెళితే పార్టీ అంత ఎక్కువ కాలం ప్రజల్లో మనుగడ సాగిస్తుందని, మంచి పేరు ఉంటుందని హితవు పలుకుతున్నారు.